నా పేరు కుమారి అండి. మాది ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీ, బోయినపల్లి మార్కెట్ దగ్గర ఉంటామండి. నేను ఈ ధ్యానంలోకి సరళ గారు తీసుకొచ్చారు మమ్మల్ని. పత్రిజీ గారిని నేను చూశాను, ఆయన నన్ను తల మీద కూడా కొట్టారు. చాలా బాగుంది నాకు ఈ అనుభవాలు. 11 రోజుల నుంచి మంగగారి మేడం గారి ఇంట్లో చేస్తున్నాము. ఈ అనుభవం కూడా చాలా బాగుంది. మీ అందరికీ థ్యాంక్స్ అండి. పత్రిజీ గారి గురువు గారికి థ్యాంక్స్. నా కుటుంబం నేను కూడా చాలా బాగున్నాము. ఇందులోకి వచ్చాక నాకు తలనొప్పి ఉండేది, ఆ తలనొప్పి చాలా పోయింది, అసలు లేదు, రాదు ఇంకా. నాకు చాలా బాగుందండి. మీ అందరికీ నాకు ఈ ధ్యానం నేర్పించిన అందరికీ కృతజ్ఞతలు. నా మాటలు విన్న మీ అందరికీ కృతజ్ఞతలు. ధ్యాన గురువులకి, పత్రిజీ మహర్షికి నా నమస్సుమాంజలి. నా పేరు సరోజ. మమ్మల్ని సరళ గారు తీసుకొచ్చారు. ధ్యానంలో కృషి చేస్తున్నాం 20 years నుంచి. మాకు చాలా బాగుంది. ఈ 11 days మంగగారని వాళ్ళ ఇంట్లో చేసాము. ఇక్కడ కూడా చాలా బాగుంది మాకు. అందరికీ థ్యాంక్స్ అండి. నా పేరు సరళ అండి. నేను బోయింపల్లి మార్కెట్ సికింద్రాబాద్లో ఉంటాను. ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీలో ఉంటాను. నేను ధ్యానం చేయబట్టి ఒక 25 సంవత్సరాలకు పైగానే ఉంటుందండి. మాకు ఒక గురువు గారు ఉన్నారు, షిరిడి సాయిబాబా భక్తులు, రమణి బాబా గారని. ఆయన దగ్గర ఏదో నేను ప్రాబ్లంతో వెళ్తే ఆయన చెప్పారు, అమ్మ నీ శక్తి నువ్వు పెంచుకో, నీకు ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాబ్లమ్స్ గురించి అడగడానికి అవసరం లేకుండా నువ్వే నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోగలవని చెప్పారు. చెప్తే అప్పుడు కార్ఖానాలో మారం శివప్రసాద్ సార్ గారింటికి వెళ్ళి అక్కడ ధ్యానం నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 years నుంచి ధ్యానం చేస్తున్నాను, ధ్యానం నేర్పిస్తున్నాను. దానివల్ల నాకు చాలా లాభాలు, హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా క్లియర్ చేసుకున్నాను. నాకు ఈ సయాటికా ప్రాబ్లం ఉండేది, హర్నియా ప్రాబ్లం ఉండేది, మైగ్రేన్ హెడేక్ ఉండేది కంటిన్యూగా. ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఇప్పుడు. ఏ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోను, కంటిన్యూగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాను, ధ్యానం నేర్పిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధ్యానం నేర్పించాను. మా ఫ్రెండ్స్కి, మా చుట్టాలకి, మా సిస్టర్స్కి అందరికి కూడా ధ్యానం నేర్పించాను. ఇది నా ధ్యానం జర్నీ. ఈ 11 daysలో ఇక్కడ మంగగారింట్లో ధ్యానం చేస్తున్నాము. 11 days. ఈ 11 daysలో ఇంకా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఒక టైంకి 11 o'clock 4 to 6 కూర్చుంటున్నాం ఇక్కడ ధ్యానానికి. ఒకటి ఆ టైంకి కరెక్ట్గా 1 hour మెడిటేషన్ జరుగుతుంది. తర్వాత ఇక్కడ అద్భుతంగా మాస్టర్స్ వస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ మెడిటేషన్ అవుతుంది, పైనుంచి సత్సంగం అవుతుంది. తర్వాత చాలా చక్కగా అనుభవాలు అన్నీ అందరివి వింటూ ఉన్నాము. ఇంకా బాగా అనిపిస్తూ ఉంది. ఒక్కరోజు నేను ధ్యానంలో మిస్ అయ్యాను. అక్కడ ఇంట్లో కూడా నాకు ఆ టైంకి 4 o'clock ధ్యానంలోకి తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అందుకని చాలా అద్భుతంగా ఉంది, చాలా చేంజ్ వచ్చింది. ఇంకొక స్టెప్పు పైకి ఎక్కినట్టు అనిపిస్తుంది ఇందులో ధ్యానంలో. చాలా గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు గంగా, ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీ. పత్రిజ గారికి నా పాదాభివందనాలు. అండ్ నేను 5-6 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ 11 days కూడా చాలా అద్భుతంగా జరిగాయి ఇక్కడ. ఇదంతా సరళ గారి ఆధ్వర్యంలో జరిగింది, మంగగారి ఇంట్లో. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇట్లానే సాగాలని నా కోరిక. అందరు థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. మెడిటేషన్ గ్రూప్ అందరికీ నమస్కారాలు. నేను ఒక రోజులే మెడిటేషన్ స్టార్ట్ చేయలేదండి. 1 year నుంచి స్టార్ట్ చేశాను. సరళ ఆంటీ అని నా నైబర్, తనతో పాటు నేను మెడిటేషన్కి అప్పుడప్పుడు నాకు టైం ఉన్నప్పుడు వెళ్ళి చేసుకుంటాను నేను. ఇంకోటి ఈ 11 daysలో కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. నాకున్న టైంలో నేను వచ్చాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. సదానంద యోగి గారి ద్వారా ఆయన శిష్యులైన పత్రిజీ గారు మాకు ఈ పిరమిడ్ ధ్యానం నేర్పించారు. ఒకప్పుడు బుద్ధుడు నేర్పించిన ధ్యానము శ్వాస మీద ధ్యాస. మళ్ళీ అందరం మర్చిపోయాము భారతదేశంలో. శ్రీలంక, తైవా, చైనా అందరూ పట్టుకెళ్ళారు, కానీ మన వాళ్ళు మర్చిపోయారు. ధ్యానం వలన ఎన్నో లాభాలు ఉన్నాయండి. ధ్యానానికి రాకముందు ఏ విషయం జరిగినా నాకు ఎదుటి వాళ్ళలో తప్పు కనిపిస్తుండేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేనేం తప్పు చేస్తున్నాను, నాలో ఏం తప్పు ఉన్నది అనేది నేను గమనించటం జరిగింది. నన్ను నేను గమనించుకుంటున్నాను. ధ్యానం ద్వారా అనేక లాభాలండి. మన 72,000 నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. దేహంలో ఎక్కడైనా బ్లాక్స్ అనేవి ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా దేహం అనేది పరిశుభ్రపడటం జరుగుతూ ఉంది. దానివల్ల చాలా ఆనందంగా కూడా ఉండగలుగుతామండి. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతాము. శాంతమైన మనసు,
కామక్రోధ లోభ మోహాలకి ఎక్కువగా అధీనమైపోకుండా మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమండి. మీ అందరిని నేను రిక్వెస్ట్ చేసేదంటే, పిల్లలు పెద్దలు ధనికులు పేదలు అని లేదు, చిన్న పెద్ద అని లేదు, శ్వాస ఉన్న ప్రతి ఒక్కరికి ధ్యాస అవసరం. శ్వాస మీద ధ్యాస. నాకు కూడా ఎన్నో ఆపరేషన్స్ అయినా ఎంతో ఇదైనా కూడా నేను ఇప్పుడు మళ్ళీ యాక్టివ్గా ఎనర్జెటిక్గా చాలా బాగా నేను పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను ప్రతి ప్రోగ్రాంలో కూడా. ఇక్కడ ఉన్న గురుస్థానంలో లహరి గారు, జగతి గారు, ఇంకా వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చాలా సహాయం చేస్తున్నారు అందరికీ చాలా ఉపయోగపడే విధంగా. వారందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. పాట పాడతాను ధ్యానం మీద. రాయడం, కంపోజ్ చేయటం, పాడటం కూడా నేనేనండి. ధ్యానమే లేకుంటే సోదరా బ్రతుకు మనకంతా బాధరా, ఎన్ని నేర్చిన గాని సోదరా ఎరుక లేకుంటే బాధరా, ధ్యానమే లేకుంటే సోదరా బ్రతుకు మనకంతా బాధరా, ఎన్ని నేర్చిన గాని సోదరా ఎరుక లేకుంటే బాధరా. శ్వాసంటే ధ్యాసని, ధ్యాసంటే శ్వాసని ఎరిగి ఉన్న వారు ఎందరూ, ఎరుక ఉన్న వారు కొందరే. శ్వాసంటే ధ్యాసని, ధ్యాసంటే శ్వాసని ఎరిగి ఉన్న వారు ఎందరూ, ఎరుక ఉన్న వారు కొందరే. ఆనందమందరూ పొందరే, ఈ ఆనందమందరూ పొందరే, ఆనందమందరూ పొందరే, ఈ ఆనందమందరూ పొందరే. చాలించు మోహము శాసించు దేహము, చాలించు మోహము శాసించు దేహము, తెలుసుకో నిన్ను నీవు సోదరా, లేకుంటే బ్రతుకంతా బాధరా. తెలుసుకో నిన్ను నీవు సోదరా, లేకుంటే బ్రతుకంతా బాధరా. ధ్యానమే లేకుంటే సోదరా బ్రతుకు మనకంతా బాధరా, ఎన్ని నేర్చిన గాని సోదరా ఎరుక లేకుంటే బాధరా. శ్వాసంటే ధ్యాసని, ధ్యాసంటే శ్వాసని ఎరిగి ఉన్న వారు ఎందరూ, ఎరుక ఉన్న వారు కొందరే. ఆనందమందరూ పొందరే, ఈ ఆనందమందరూ పొందరే. చాలించు మోహము శాసించు దేహము, చాలించు మోహము శాసించు దేహము, తెలుసుకో నిన్ను నీవు సోదరా, లేకుంటే బ్రతుకంతా బాధరా. ధ్యానమే లేకుంటే సోదరా బ్రతుకు మనకంతా బాధరా, ఎన్ని నేర్చిన గాని సోదరా ఎరుక లేకుంటే బాధరా. నా పేరు వీణా అండి. నేను రాధాస్వామి కాలనీలో ఉంటానండి. మార్కెట్ దగ్గర రాధాస్వామి కాలనీలో ఉంటాను. నేను మెడిటేషన్ స్టార్ట్ చేసి ఒక 1 మంత్ అవుతుంది. 1-2 సార్లు చేసిన, నేను ఎక్కువ చేయలేదు. కానీ నాకు ధ్యానం చేసినప్పుడు ఫస్ట్ టైం నాకు ఏమనిపించిందంటే, ధ్యానంలో నాకు శివలింగం కనిపించినది. తర్వాత ఈరోజు వచ్చినాను, ఇది లాస్ట్ రోజు రావాలనిపించి వచ్చాను.
ఇప్పటివరకు నాకు కుదరలేదు. నాకు ఈరోజు మాత్రం ఎక్కడికో వెళ్ళినట్టుగా, ఇక్కడ నుంచి ఏదో లోకంకి వెళ్తున్నట్టుగా, అదా ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపించింది. చాలా మంచి అనుభూతి అనిపించింది. నాకు సరళ గారే ధ్యానం ఎలా చేయాలి ఏంటిదని క్లాసెస్ తీసుకొని నేర్పించారు. తనతోటే నేను వచ్చాను. బద్రీజీ గారికి కూడా నా కృతజ్ఞతలు, ప్రణామాలు. నా అనుభవం ఇంత ఉందండి. చాలా మంచిగా అనిపించింది, నాకు పీస్ఫుల్ అనిపించిందండి. అందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే అండి. నా పేరు పూర్ణిమ. మేము ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీలో ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ధ్యానం పత్రిజీకి చాలా థ్యాంక్స్ అండి. ఆయన మన కోసం, ఇంతర కోసం పాటుపడి ధ్యానాన్ని అనేది మనకి ఎంత మంచిదో మనకి ఇంట్రడ్యూస్ చేసి దానివల్ల మనకు ఆరోగ్యరీత్యా ఎంత మంచి జరుగుతుందో అన్నీ మన కోసం చేశారు. ఆయనకి మనం ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. నెక్స్ట్ నాకు ధ్యానం ఇంట్రడ్యూస్ చేసిన వారు మాత్రం సరళ మేడం అని ఉన్నారు. ఆవిడ దగ్గరే నేను ధ్యానం ఎలా చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. ఈ 11 days ప్రోగ్రామ్ మేము మంగగారి ఇంట్లో పెట్టుకున్నాము. యాక్చువల్గా అది చాలా బాగా జరిగింది. అప్పుడు ధ్యానం కూడా చాలా బాగా, అంటే గ్రూప్ ఎనర్జీ వల్ల ధ్యానం చాలా బాగా అందరికీ కుదిరేది. ఈ 11 days ఒక్కొక్క మాస్టర్ తన అనుభవాలు ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. వాళ్ళని చూసి మేము ఎంతో నేర్చుకున్నాం. ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయా అని మాత్రం మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నుంచి, వాళ్ళందరి నుంచి తెలుసుకున్నాము. సో ఇది మేము ఇలాగే కంటిన్యూ చేస్తాము. ఇంకా ధ్యాన ప్రచారం కూడా చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా ఇదంతా కండక్ట్ చేసిన జగతి గారికి, గురుస్థాన్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ అండి. నాకు నా నేబర్ వచ్చేసి మంగగారు. తను నా ఇంటికి వచ్చి మెడిటేషన్ చేయమని చెప్పింది, కానీ నేను వినలేదు. కానీ అట్ లాస్ట్ నాకు చాలా స్ట్రెస్ ఉండడం వల్ల తన మాట విని నేను ఓకే అని సరళ మేడం మా గురుగారు ఇంట్రడ్యూస్ అయ్యి చెప్పింది మాట, మెడిటేషన్ ఎలా చేయాలి ఏం కథ అని క్లాసెస్ కండక్ట్ చేస్తుండే. అట్లనే ఆమె ద్వారా నుంచి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు గురించి తెలిసింది. దాంట్లో యూట్యూబ్లో, బుక్స్లో కూడా చూశాను గారి గురించి. మా హస్బెండ్ కూడా అడిగాను పత్రిజీ గారి గురించి. మా హస్బెండ్ కూడా పిరమిడ్కి వెళ్ళి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, అప్పుడు కర్తార్లో కట్టేటప్పుడు వాళ్ళిద్దరు కలిసి చేశారని చెప్పారు. చాలా మంచి గ్రేట్ వ్యక్తి ఆయన. అండ్ ఈ మెడిటేషన్కి వచ్చిన తర్వాత నేను నా బాబు వచ్చాము. నాన్ వెజ్ కూడా 1 week మానేసాము. అసలు నాన్ వెజ్ అంటే చాలా క్యూరియాసిటీ తినాలని ఉండే, కానీ అది మానేసాము ఎలానో. ఎందుకంటే ఈ 11 days ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి తన ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పి, అనుభవాలు చెప్పి మాకు ఇన్స్పైర్ అయ్యి మాలోని చేంజెస్ చాలా వచ్చాయి. ఏమేమి నేర్చుకోవాలో, వాళ్ళ లైఫ్లో ఎట్లయింది, ఎట్లా జ్ఞానానికి వచ్చారు కేంద్రానికి, వాళ్ళ లైఫ్లో ఎన్ని ట్రస్ట్ ఉంటే వచ్చి చేశారు. కానీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మేము నేర్చుకున్నాం. వి లర్న్ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఏడా జ్ఞాన కేంద్రాలు అయినా కూడా వాలంటీర్గా నేను చేస్తాను, సేవలు అందిస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్. నేను ఈ మధ్య రాధాస్వామి కాలనీలో ఇక్కడ క్లాసెస్కి వస్తూ ధ్యానం స్టార్ట్ చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాను రోజు క్లాసెస్లో. ఇంకా పిరమిడ్ ధ్యానం చేస్తూ ఉన్నాము. ధ్యానం చేశాక చాలా తేలిగ్గా అనిపిస్తుంది బాడీ, చాలా మైండ్ రిలాక్స్డ్గా ఉంది, ఇంకా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు మంగ. నేను మ్యాథ్స్ టీచర్నండి గవర్నమెంట్ స్కూల్లో. అయితే నేను ఎప్పుడు పిల్లలకు డైలీ కూడా ధ్యానం గురించి చెప్తాను. ముందు వాళ్ళు హోంవర్క్ చేసిండ్రా అని అడగను, ధ్యానం చేసిండ్రా అని అడుగుతా. Day 1 రోజే వాళ్ళకు ధ్యానం నేర్పించి 10th వాళ్ళని అయితే పట్టి ధ్యానం చేపిస్తా. అయితే ఈ ఇయర్ నేను వాళ్ళకు ధ్యానం చేయించి నా క్లాస్లో ఎవ్వరు కూడా మ్యాథ్స్లో ఫెయిల్ అవ్వలేరండి. 100% రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ధ్యానం నేర్పించిన. అట్ ద సేమ్ టైం నేను మా స్కూల్ పిల్లల్ని, మా ఇంట్లో పిల్లల్ని గురుస్థాన్కి తీసుకొని వెళ్ళి అక్కడ సమ్మర్ క్యాంప్ అటెండ్ చేయించాలని చాలా తపన ఉండేది నాకు. డైలీ ఒక 20-25 మంది అయితే వచ్చారండి. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నేను స్టార్టింగ్ భయపడ్డాను, అమ్మో 11 days నేను చేయగలుగుతానా, ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా అని అనుకున్నాను. కానీ నన్ను అడుగున పత్రిజీ సార్ నా వెంట ఉండి ఈ ప్రోగ్రాము
చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగేటట్టు చూసారండి. ఇప్పుడు నేను ఒక 10 గవర్నమెంట్ స్కూళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నాను. నేను సీనియర్ టీచర్నే, నాకు 25 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది నా టీచింగ్లో. కాబట్టి నేను ఎక్కడెక్కడ వర్క్ చేశానో ఆ స్కూల్లో అందరూ గుర్తుపడతారు, అన్ని స్కూళ్ళల్లో నన్ను గుర్తుపడతారు, నా మాట కాదు అనరు. కాబట్టి నా రిజల్ట్ చూసి కూడా వాళ్ళు ఈమె చేస్తుంది, ఏదైనా బాగా చేస్తుంది, చేయిస్తుంది అన్న నమ్మకం ఉంది. నేను ఒక 10 స్కూళ్ళు చూయిస్తా అని లహరికి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగా నేను 10 స్కూళ్ళకి వెళ్ళి నేను ధ్యానం నేర్పించమని లహరిని అడిగాను. లహరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలా అందరికీ ధ్యానం అందాలి, ఎస్పెషల్లీ పిల్లలకు అందితే వాళ్ళు కరెక్ట్ బాటలో నడుస్తారు, ఫ్యూచర్లో ఏ తప్పులు చేయకుండా ఉంటారని నా కోరిక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఈ 11 డేస్ ప్రోగ్రాంలో మా ఇద్దరు కూతుర్లు ఆ డైలీ సెషన్స్ విని డైలీ 11 డేస్ 11 మాస్టర్స్ వచ్చారండి మా ఇంటికి. ఆ 11 మాస్టర్స్ డైలీ వస్తే నాకు ఆ దేవతలు దిగి మా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు అనిపించింది. వాళ్ళ మాటల వల్ల నా ఇద్దరు కూతుర్లు నాన్ వెజ్ మానేశారు. నాకు మంచి పాయింట్స్ 3-4 దొరికాయి. ధ్యానంలో ఉన్నా అయినా ఇంకో మెట్టు పైకి ఎక్కినట్టు అనిపించింది. ఆ మాస్టర్స్ చెప్పే మాటల్లో గట్టిగా ఒక 3 పాయింట్స్ పట్టుకున్నా, దాంతో నాకు ఇంకా బాగా కుదురుతుంది ధ్యానము. ఈ ధ్యానం నేర్పించిన పత్రిజీ సార్కి, వీళ్ళందరూ నాతో సహకరించి 11 డేస్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణమైనందుకు వీళ్ళందరికీ కలిపి పేరు పేరున ధన్యవాదాలండి. నమస్కారం అండి అందరికీ. నేను వచ్చి ధ్యానంలోకి వచ్చి 1 ఇయర్ అండి. చాలా బాగుందండి. 21 రోజులు మంగ గారు ఇంట్లో చేసాము ధ్యానం, చాలా బాగుందండి. అందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా ధ్యాన గురువులందరికీ నమస్కారములు. నా పేరు స్వప్న, నేను రేలెంట్లలో ఉంటాను. నేను ధ్యానంలోకి కొత్తగా వచ్చాను. ఈ 11 డేస్ నుంచి ఇక్కడ మంగగారింట్లో ధ్యానంకి పార్టిసిపేట్ అవుతున్నాను. నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది, మనసు చాలా తేలిగ్గా ఉంది. ఎక్కువగా మాట్లాడేదాన్ని, ఇప్పుడు చాలా తగ్గించాను. ధ్యానంలో ఉన్నప్పుడు చాలా బాగుంది, మనసు ప్రశాంతంగా తేలిగ్గా ఉంది. పత్రిజీ గురువు గారికి ధన్యవాదములు, గురుస్థాన్కి ధన్యవాదములు. నా పేరు అనిత, పత్రిజీకి ధన్యవాదాలు. ఇది పిరమిడ్ ధ్యానం చేస్తున్నాము. మేము చేయబట్టి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ మంగగారి ఇంట్లో 11 డేస్ ధ్యానం చేస్తున్నాము. ఈ ధ్యానంలో ఎన్నో అనుభవాలు, అందరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ వచ్చి అన్ని ధ్యాన ప్రచారాలు, ధ్యానం గురించి ఎలా చేయాలి, ఒక్కొక్కరి అనుభవాలు ఎలా ఉన్నాయి అని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ.